ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పేరు పేరు మీద అందరికీ నమస్కారం. కాంటెంట్ జంప్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫ్రీ కోర్స్ పార్ట్ నంబర్ 6కి స్వాగతం, స్వాగతం. అందరూ బావుండాలి. అందరిలో మనం బాగుండాలి. అందరూ బావుండాలి. ప్రతి ఒళ్ళు ముందుకెళ్ళాలి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. డోంట్ వేస్ట్ టైమ్ విత్ గాసిప్ అండ్ గ్యాసిప్. అంటే మన కబుర్లతో సమయం వృధా చేసుకోకండి. కొంతమంది ఉంటారు. ఎప్పుడు సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. స్టడీ టైమ్‌లో కూడా ఆళ్ళు కబుర్లు చెప్పి ఫ్రెండ్స్‌తో వేస్ట్ చేస్తుంటారు టైము. అలా వేస్ట్ చేస్తే మనం చాలా సమయం వృధా అవుతది. టైమ్ ఈజ్ మనీ అంటారు. ఒకసారి టైం ఎళ్ళిందంటే అది తిరిగి తీసుకోవడం కూడా కష్టం. మనకి 24 అవర్సే ఉంటుంది. అంబానీకి కూడా అదే టైము. బిల్ గేట్స్‌కి కూడా అదే టైము. ఎవరికైనా ప్రపంచంలో అందరికి ఒకటే 24 అవర్స్ అండి. దాన్ని ఎంత మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆళ్ళు పైకొస్తారు. మీరే నిర్ణయం తీసుకునే ముందైనా దాని మంచి చెడుల గురించి సుదీర్ఘంగా చర్చించుకోవడం, 10 మంది నడిచే బాటలోనే నడవాలి తప్ప కొత్త పంతులు తొక్కడం శ్రేయస్కరం కాదని అనుకుంటున్నారా? అంతా 10 మందిలో లాగా గొర్రెల మందలాగా మీరు ఎళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అలాగే అలాగే పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్లు త్రాగడం మంచిదనుకుంటున్నారా? ఆ! అంటే పరిగెత్తకుండా మనం నిలబడి నీళ్లు తాగడం మంచిదనుకుంటున్నారా? భర్జనలతో కాలాన్ని వెళ్ళబుచ్చవద్దు. అరే! ఇదొక పని చేయాలంటే అమ్మో! అదేమవుతుందో దాని గురించి బయట బ భయపడి పని మీరు స్ స్టార్ట్ చేయకుండా అలా కూర్చుండిపోతున్నారా? మీరే పని చేయాలనుకున్న ముందు వెనకలు మంచి చెడులు ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు జీవితంలో వెనకబడిపోవటం జరిగిపోతుంది. అరే! దానికి ముహూర్తం లేదు. దానికి అలాగా దాని మంచి రోజు లేదు. అలా అనుకుంటే మీరు అందరికన్నా వెనకబడిపోతూ ఉంటారు. వెనక మిగిల్చివేసే ఆ బద్ధకాన్ని, భయాన్ని వదిలించుకోనంతట సేపు ఏమి సాధిచ్చాలన్నా సాధ్యపడదు. మనలో భయాన్ని, బద్ధకాన్ని, ప్రోక్రాస్టినేషను అలాగే ముందుకెళ్ళాలనే భయం ఉంటుంది. అరే! నేను ఇప్పుడు మీకు జాబొచ్చింది. వేరే ఊర్లో వచ్చింది. ఇక్కడ మీరిప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. మీకు బాంబేలో జాబొచ్చింది. అమ్మో! జాబ్ ఎళ్ళాలంటే భయమేస్తూ ఉంటుంది. కానీ ముందుకి అడుగెయ్యాలి. ముందుకు అడుగేస్తేనే మీరు ముందుకెళ్ళగలరు. అలాగే ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకోవద్దు. ఎప్పుడు మనం దాన్ని మన తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. కూడా చూసుకొని అడుగుతుండాలి. అలాగే హానికరమైన పనులు చేయొద్దు. ఒకళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు మనం. కానీ ప్రతి క్షణము లాభ నష్టాలు బేరేజ్ చేసుకుంటూ కూర్చోవద్దు. ప్రతి క్షణం అరే! నేను ముందుకెళ్ళాలంటే ఏమవుతుందో అంటూ మనం ముందు కదలకుండా ఉండకూడదు. ఎప్పుడు దాన్ని మనం ముందుకు చిన్న చిన్న రిస్క్ తీసుకుంటూ ఉండాలి. కానీ ఆ క్రొత్తదనంతో పాటు ఎదురయ్యే సందిగ్ధాన్ని ఎదుర్కోవడానికి భయపడకూడదు. సపోజ్ మీరు ఒక ఆహ్, ఎంసెట్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకోవటానికెళ్లారు. ఆడ 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. మీలో కొత్తదనంతో కొత్త స్కూల్‌కెళ్తారు, కొత్త కాలేజ్‌కెళ్తారు. వాళ్ళతో అందరితో నెమ్మదిగా ఫ్రెండ్స్ చేసుకోవాలి. అక్కడ భయపడకూడదు, బిడియం పడకూడదు, సిగ్గుపడకూడదు. అందరూ మీలాంటోళ్ళే. ఆళ్ళు కూడా మీలాగే చదువుకోవటానికొచ్చారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వెలువరించడం, మీకిష్టం లేని వ్యక్తితో మీ స్నేహాన్ని తెగతింపులు చేసుకోవడం కేవలం మీ మీ చొరవ వల్లనే సాధ్యపడుతుంది. కొత్తగా బిజినెస్ ప్రారంభించాలి. ఒకతను కిరాణా షాప్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఒకతను స్టార్టప్ చేయాలనుకుంటాం. కొత్త ఉద్యోగం చేయాలంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. నేర్చుకొని మనం ఇప్పుడు ఎక్కడికైనా అమెరికా ఎళ్ళాలంటే అమెరికా కోసం ట్రై చేయాలి. అలాగే మీకిష్టం లేనితో ఫ్రెండ్‌షిప్ మీకొద్దనుకుంటే ఆ ఫ్రెండ్‌షిప్ కట్ చేసేయండి. అది మీ యొక్క డెసిషన్ వల్లే అవుతుంది. ఇలాంటి చొరవ ప్రతి సందర్భంలోనూ చొరవ గైకొనటం మీకు ఇబ్బందికరమే కావచ్చు. ప్రతిసారి మీరు డెసిషన్ చేయాలని మీకు ఇబ్బందవుతూ ఉంటుంది. కానీ చొరవ, సాహసం లేనప్పుడు జీవితంలో ఒంటరితనం, నిస్పృహ మిగులుతాయి. మనం ముందుకెళ్ళాలి అనే ఉండాలి. లేకపోతే మనకు నిస్పృహ కలుగుతూ ఉంటుంది. జీవితంలో ఏమాత్రం సాహసం చేయలేని వ్యక్తులు హ్మ్. స్తబ్దంగా మిగిలిపోతారు. ధైర్యం సాహసం చేయరా బిడ్డ అంటారు చూడండి పాతాళ భైరవిలో. ధైర్యం సాహసే లక్ష్మి అంటారు. మీకు కృషి ఉంటే మానవులు ఋషులవుతారు అని ముందుకెళ్తూ ఉండాలి. మీకు ఇష్టమైన ఒక మోటివేషన్ తీసుకుంటూ ఎళ్ళాలి. చూడండి ఇప్పుడు మన ధోని ఉన్నాడు. ధోని కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిన అతను
అది వదులుకొని క్రికెట్‌లో వచ్చాడు. తమకేదో అదృష్టం కలిసి వస్తుందని, ఏదో అద్భుతం జరుగుతుందని వారు ఎదురు చూస్తూ పగటి కలలు కొంతమంది ఎప్పుడు అదృష్టం కలిసి వస్తదని 'ఆ ఒకటి ఆడొక్కు' సినిమాలో ఉంటది. అతను ఎంతో క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ నాకు అదృష్టం కలిసొస్తది, అదృష్టం కలిసొస్తది, డబ్బులొస్తాయి, జాతకాలు నమ్ముతూ ఉంటాడు. అతను అలా కూర్చుండిపోతాడు. అందుకనే మీరింత కాలంగా చేయాలనుకుంటూ చేయలేకపోతున్న పనులేమిటో మీ నోట్‌బుక్‌లో రాయండి. ఏదైనా చేయాలనుకుంటారు. అది స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటారు. అది మీరు మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటారు. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అన్నీ రాయండి. మీకేది రావాలో రాయండి. చేయడానికి మానసికంగా సంసిద్ధం కండి. అది చేయటానికి మీరు అన్నిటికి రెడీ అవ్వండి. ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానించుకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్‌ని పిలవాలనుకుంటే వెంటనే పిలవండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్‌ని పిలవాలనుకుంటే చెయ్యండి. ఆ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళండి. ప్రతిరోజు మీరు చేయాలనుకుంటున్న, వెనకాడుతున్న పని కనీసం ఒకటైనా చేయడం అలవాటు చేసుకోండి. ఈరోజు నేను చెయ్యాలి. కంపల్సరీగా చేయాలి. ఈ సబ్జెక్ట్‌ని కంపల్సరీగా చేయాలి. ఈ క్వెషన్స్ చెయ్యాలనుకున్నది చెయ్యండి. ఈరోజు ఒక పని చెయ్యండి. ఒక వారం రోజుల్లో మీరు ఎంత కాలంగా చేయలేకపోతే పనులు 7 చెయ్యండి. అలా వారానికి రోజుకొకటి చేస్తుంటే వారానికి 7 క్వెషన్‌లైనా చదవగలరు. అలాగా ఫలితంగా మీకెంతో ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీలో కాన్ఫిడెన్స్ సెట్టింగ్ పర్సనల్ డెవలప్‌మెంట్ గోల్స్ పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ డిఫైన్ యువర్ గోల్స్. సెట్ ఎ టైమ్‌లైన్. దానికొక టైమ్ పెట్టండి. నేను ఈ 1 అవర్‌లో చదవాలి. చూడండి అలాగే స్ట్రాంగ్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. ఎప్పుడు మన ఐడియాస్ ఆహ్, కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు ఐడియాస్ గురించి ఆలోచిస్తారు. యావరేజ్ మైండ్స్ అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ అంతా డిస్కస్ అరే! ఆ సినిమా బావుంది. ఈ సినిమాకు అని బావుందని ఆలోచిస్తుంటారు. వీక్ మైండ్స్ అనుకోండి బలహీన మనసులున్నాయి. మనుషుల గురించి ఆలోచిస్తారు. అరే! ఆ సినిమా బావుంది. నాకు ఆ హీరో నచ్చాడు. ఆ అబ్బాయి నన్ను ఇలాగన్నాడు. స్కూల్లో నన్ను ఇలా తిట్టాడురా అని ఆలోచిస్తుంటారు వీక్ మైండ్స్. అలా కాకుండా మీకు స్ట్రాంగ్ మైండ్స్‌గా డిస్కస్ చేయండి. అలాగే ఇంకో సబ్జెక్ట్ ఇతరుల సహాయ సహకారాలు కోరే అధికారం మీకుంది. మీరు ఇతరుల సహాయం కోరడం అంటే మిమ్మల్ని మీరు లోకువ చేసుకోవడమేనని ఎవరి సహాయ సహకారాలు లేకుండా పైకి రావడమే గొప్ప గొప్ప అనుకుంటున్నారా? కాదు. యూ హావ్ ద రైట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుండి సహాయం మరియు సహకారం కోరే హక్కు మీకుంది. మీరు ప్రతి వాళ్ళ యొక్క సహాయం తీసుకోవచ్చు. ఇతరుల సహాయాన్ని అర్థించడం అంటే మీ చేతకానితనంగాను రుజువు చేసుకోవడం అని భావిస్తున్నారా? ఈ పొరపాటు ఆలోచనండి. ఒకళ్ళని మనం అడగటం ఇప్పుడు చూడండి మనం రోడ్డు మీద వెళ్తుంటాం. సపోజ్ మనకి ఈ సినిమా థియేటర్ ఎటని వెళ్తూ ఉంటాం. ఒక అడ్రెస్ కోసం వెళ్తుంటాం. అడగండి. అడగండి. సిగ్గుపడకుండా అడగండి. ప్రతి మందిలో వెళ్తూ ఉంటే మన ముందుకి వెళ్ళొచ్చు. మన ఇతరులపై నిస్సహాయంగా ఆధారపడ్డవారు ఎప్పుడు ఆ ఒకడి మీద ఆధారపడటం కూడా తప్పే. ఇతరుల సహాయకాన్ని స్వీకరించడం వేరు. ఈ సమాజంలో పరస్పర సహకారంతోనే మనగలుగుతున్నాం. మన ఎదుటి వాళ్ళతోను కూడా వాళ్ళ టీమ్ వర్క్‌తో అన్నీ కలిసి ఉంటేనే ఆ లీడర్ పైకొస్తాడు. మనం ఇల్లు కట్టుకోవాల తాపీ మేస్త్రుండాలి, కూలీలుండాలి. కాబట్టి ప్రతి సహకారం మనకు కావాల్సిందే. మనకు కావాల్సిన ఆహారాన్ని మనం వడ్డించుకోలేం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంట్లో ఆహారం లేదు. ఇప్పుడు రెస్టారెంట్‌కెళ్ళి మనం తింటున్నాం. అలాగే బట్టలు కుట్టించుకోవాలంటే మనం టైలర్ దగ్గర హెల్ప్ తీసుకుంటున్నాం. అలాగే మనకు ఆరోగ్యం బాలేదనుకో ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి మనం చేసుకుంటున్నాం. ఆ డాక్టర్ కూడా అతను సొంతగా అతను చేసుకోలేడు. ఆ డాక్టర్ కూడా డాక్టర్ సహాయం తీసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ మన టీమ్ వర్క్ మన సమాజంలో సొసైటీలో మనం ఒకళ్ళ మీద ఆధారపడాల్సిందే. కాబట్టి ఆధారపడుతున్నామని మనం తప్పుగా అనుకోవద్దు. మీకున్న ప్రతిభ ఇతరులకు లేకపోవచ్చు. ఇప్పుడు మీరు డాక్టరు. అతను ఇంజినీరు. మీరు డాక్టర్ అయ్యారు. ఇంజినీర్ అవ్వలేరు కదా! కాబట్టి అతని యొక్క హెల్ప్ తీసుకోవాలి. అలాగే ఇతరుల నుండే ప్రతిభ మనకు ఉండకపోవచ్చు. ఇతరుల ప్రతిభా విశేషాలను స్వీకరించడం మనకే లాభదాయకం. ఇలా ఇతరుల ప్రతిభను మనం అంగీకరించలేని వ్యక్తి అందరిని అనుమానిస్తూ, అవమానిస్తూ, వ్యతిరేకంగా వ్యక్తం చేస్తూ తమను తాను సమర్థించుకుంటూ అందరికీ దూరం అయిపోతారు. అరే! అతను నాకన్నా ముందెళ్ళిపోతున్నాడు. అతనితో విభేదించటం, విమర్శించటం, నిందించటం
అలా ఉంటే మీరు తమను తాము సమర్థించుకుంటూ అందరికీ దూరం అయిపోతారు. సమాజానికి దూరం అయిపోతారు. ఒంటరిగా అయిపోతారు. కాబట్టి ఇతరులను కూడబెట్టగలిగిన ఎత్తి ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలి. అందరితో ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఆఫీస్‌లో ఉంటారు. మీకు తెలీదు. తెలియకపోతే ఫ్రెండ్స్‌ని అడగండి. ఆ కంప్యూటర్‌లో మీ ప్రోగ్రామ్స్ పైథాన్ లాంగ్వేజ్ ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు. ఇతరుల సహాయం తీసుకోండి. ఏ ఏ వ్యక్తి ఏ పనినైనా సమర్థించే ఇతరుల సహకారాన్ని అభ్యర్థించవలసిన సందర్భాల్లో కూడా మీరు కేవలం అతిశయం వల్ల, మొహమాటం వల్ల మీరు మీరు ఎదుటి వాళ్ళని అడగలేకపోతుంటారు. అడగలేని సందర్భం మీ నోట్‌బుక్‌లో రాసుకోండి. యెస్, నేను ఎదుటి వాళ్ళని ఆ సహాయం అడగలేకపోతున్నాను. ఇంక ముందు ఎదుటివారి సహాయాన్ని అడగటానికి నిన్ను మొహమాట పడొద్దు. మొదట్లో మీకిది చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఆఫీస్‌లో ఉంటారు. మీకు తెలియదు. వెళ్లి బాస్‌ని అడగండి. మీ యొక్క కొలీగ్‌ని అడగండి. కానీ క్రమంగా ఇది మీకు ఆహ్లాదకరంగా అడుగుతుంటే మీకు అది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఎవరు మీకు ఎంతగా తోడ్పడినా వారికి తక్షణమే ఎవరైనా మీకు హెల్ప్ చేసిన వారికి ఎమ్మటే ధన్యవాదాలు చెప్పండి. అలాగే థాంక్ యూ చెప్పండి. అలాగే ప్రతిరోజు మీరు ఇతరుల నుండి ఏం కోరుతున్నారో గుర్తు తెచ్చుకొని మీరు నోట్‌బుక్‌లో రాసుకోండి. మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలి. పైథాన్ లాంగ్వేజ్ మీకు తెలీదు. ఆళ్ళు రోజు అడుగుతుంటే కూడా ఇబ్బందే. మీరు ఎక్కడెక్కడ మీ వీక్‌నెస్ ఉందో ఆ బుక్‌లో రాసుకోండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. అందరికి 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికి పేరు పేరున నమస్కారం అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అందరూ. థాంక్ యూ ఫ్రెండ్స్.